వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మందమరి కేకే5 గనిలో లోపలికి దిగిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. గనిలో కార్మికులతో సమావేశమై మాట్లాడిన గనుల శాఖ మంత్రి వివేక్. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కావడం పట్ల నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. పరీక్ష పేపర్లు లీకేజ్ చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు. లక్షట్పేట మండలంలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఏ భాస్కర్. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీసీపీ. రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈరోజు మందమరి సింగరేణి కేకే5 బొగ్గు గని లోపలికి దిగి కార్మికులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను ఆర్థికంగా వాడుకున్నారే తప్ప కార్మికుల సంక్షేమం సంస్థ అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని అన్నారు. కొత్త గనులు కొత్త ఉద్యోగాలు తీసుకువచ్చేందుకు చర్యలు శూన్యమని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని, సింగరేణి సంస్థ కార్మికులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిని సాధించేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు, అధికారులు సమిష్టిగా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. మందమరి సింగరేణి ఏరియాలోని కేకే5 గనిపై శ్రమశక్తి అవార్డు గ్రహీత కోల పవన్ కుమార్ సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ రెండు అంశాలు కూడా సింగరేణి సంస్థకు మన సొంతింటి కళ ఏదైతే ఉందో, పర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఈ రెండు విషయాలు కూడా చర్చిద్దాము. త్వరలోనే సిఎండి గారికి ఈ వచ్చే వారంలోనే వారు పిలిపిస్తానన్నారు. పిలిపించిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో నేను మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇస్తున్నాను. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఏదైతే రావాలో, మనమందరం కార్మికుల ఆలోచన ఇట్లా ఉన్నది, కార్మికుల ఆశ ఇట్లా ఉన్నది, మనం దీన్ని నెరవేర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే. ఎందుకంటే సింగరేణి సంస్థను మనం కాపాడుకోవాలి, సింగరేణి కార్మికులకు మనం కాపాడుకోవాలి. నేను కూడా ఇదే చెప్పినాను. ఈ 1,00,000 ఉద్యోగాలు ఏదైతే ఉండనో ఇంతకుముందు సింగరేణిలో, ఇప్పుడు 38,000 అయినప్పుడు సింగరేణిలో ఇన్ని భూములు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఇచ్చిందో, దాంట్లో కొంచెం భూమి కూడా ఇప్పుడు ఎక్కడైతే మైండ్ బొగ్గు లేదో, మైండ్ బంద్ అయితే విధంగా ఉంది. గత 5-6 నెలల మట్టి ఒక బాధ్యతతోని, సమిష్టి కృషితోని మనము కూడా మార్చిలో 104% మన మందమరి ఏరియా వచ్చింది. దానికి కూడా మీరు అందరు తోడ్పడ్డారు. అదేవిధంగా మన మందమరి ఏరియాలో ఏమేమి మనకి ఉన్నాయి? SMS ప్లాంట్, ఎక్స్ప్లోజివ్ 50,000 టన్నులు ఎక్స్ప్లోజివ్ తయారు చేసే ఫ్యాక్టరీ మనం ఆర్కేవ్ అనే దగ్గర ఉన్నది. అది వితిన్ ఒక 2 నెలల్లో దాన్ని ఓపెన్ చేస్తున్నాము. అది అక్కడ తయారైన ఎక్స్ప్లోజివ్ని మనం 60 కిలోమీటర్ల దూరం ఉన్న ఓపెన్ కాస్ట్కి సప్లై చేస్తాము. ఇది IOCU వాళ్ళకి మనము సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఏవైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా మన సింగరేణిలో ఆ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా POB ప్లాంట్ అంటే మట్టి నుంచి ఇసుక. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ మరియు పరీక్ష రద్దు చేయడంపై మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్, మేయర్ ధర్ని మధుకర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నీట్ పరీక్ష పేపర్ లీకేజీను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం అధికారులు కలిసి చెలగాటమాడుతున్నారని విమర్శించారు. అదేవిధంగా పేపర్ లీక్ చేసిన దోషులను వెంటనే చట్టపరంగా శిక్షించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరావుల ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నియోజకవర్గం స్థాయిలో ఏదైతే మన నీట్ పరీక్ష పేపర్లు లీక్ అవ్వడం, అదేవిధంగా మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఏదైతే దాదాపుగా ఈ దేశంలోని 20 లక్షల మంది విద్యార్థుల మరి భవిష్యత్తుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మరి చెలగాటమాడడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే గతంలో చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం
గ్రూప్ 2 విషయం కావచ్చు, ఇప్పుడు నీట్ పరీక్ష కావచ్చు. మరి విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం. ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది. దానివల్ల చాలా మంది విద్యార్థులు కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే సందర్భం. ఇలాంటి దుర్మార్గమైన దారుణమైన విషయాలు కేవలం బీజేపీ హయాంలో జరుగుతున్నాయంటే వారికి విద్యార్థుల పట్ల విద్య పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఏదైతే ఈ సందర్భంగా ఈ నీట్ పరీక్ష రద్దవడం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయని చెప్పేసి మేము ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో విద్యా వ్యవస్థ, ముఖ్యంగా వైద్య వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. అలాంటి ముఖ్యమైన విషయాల్లో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లొసులు కావచ్చు, ఈరోజు పరీక్ష పేపర్లు లీక్ అవడం కావచ్చు, ఇది కేవలం బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలలో లీక్ అవడం చాలా దుర్మార్గ విషయం. ఏదైతే రాజస్థాన్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో లీకేజ్ అయ్యి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చినటువంటి సందర్భం. ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు అనేది కేవలం మన దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉండడం. ఏదైతే విద్యార్థులు ఈరోజు చదువుకుందామంటే ఎప్పుడు లీకేజ్ అవుతాయో, ఎప్పుడు పరీక్ష రద్దవుతాయని చెప్పేసి ఒక భయ బాధతో చదువుతున్నటువంటి సందర్భాలు. ఒక విద్యా వ్యవస్థకు పటిష్టమైనటువంటి పునాదులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు ఎప్పుడు కూడా ఈ సందర్భంగా లీకేజ్ కాలేదు. కానీ కేవలం ఈరోజు బీజేపీ పాలిస్తుందంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పాలించిన సందర్భంలో ఈ పేపర్ లీక్ అవడం, దానివల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో కావచ్చు, భవిష్యత్తుతో కావచ్చు ఆటలాడితే కబడతారని చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పూర్తిగా ఏదైతే ఎన్టీఏ విషయానికి వస్తే పూర్తిగా విఫలమైంది. వెంటనే అలాంటి సంస్థను తీసేసి కొత్త సంస్థను ఏర్పాటు చేసి ఈ నీట్ పరీక్షను మరింత పకడ్బందం చేసే విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గౌరవ శాసనసభ్యులు కొక్రా ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు, సూర్యకాంత్ ఆదేశాల మేరకు మరింత పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి మా నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈరోజు ప్రజలు విసుగు చెంది ఉన్నారు. మరి నేటి రోజున మొన్న జరిగినటువంటి నీటు పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులు కూడా బీజేపీ ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది పేదవారు ఏదో రకంగా ప్రభుత్వం అనేది పేద విద్యార్థులకు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఈ 12.5 సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఏదైతే వారు కష్టపడి చదువుకొని ఆ చదువు ద్వారా ఉద్యోగాలు ఎవరెవరైతే తెచ్చుకోవాలనే ఆలోచన ఉన్నారో ఈరోజు ఆ పేపర్ను కూడా లీక్ చేసి విద్యార్థులకు ఏ రకంగా కూడా ఉద్యోగ అవకాశాలు రాకుండా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఎక్కడెక్కడైతే వారి రాష్ట్రాల్లో పరిపాలన, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన ఉన్నదో ఆ నాయకులకు సంబంధించిన కార్యకర్తలకు ఈరోజు జాబులు ఇప్పించే విధంగా ఈరోజు పేపర్ను లీకేజ్ చేసి వారే సెలెక్ట్ అయ్యే విధంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఖండించడం జరుగుతుంది. దానిలో భాగంగా నేటి రోజున మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దలు శాసనసభ్యులు గౌరవనీయులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్ అందరం కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా ఎవరైతే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నారో వెంటనే వారు రాజీనామా చేయాలి. రాజీనామా చేయని పక్షంలో కేంద్ర ప్రభుత్వం నిజంగా నైతికంగా బాధ్యత తీసుకొని వారిని బర్తరఫ్ చేయాలనే ఒక ఉద్దేశం మేమందరం కూడా కోరడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఆ రాష్ట్రాలలో ఈ రకంగా నీట్ పేపర్ లీకేజీ కావడం చాలా దురదృష్టకరం. ఇక్కడ ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా పేపర్ లీకేజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు చాలా ధర్నాలు చేసిరు బీజేపీ వాళ్ళు. ఇది చాలా అన్యాయం అన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు. ఎన్నో రకాలుగా మాట్లాడిన బీజేపీ నాయకులు ఈరోజు మీ రాష్ట్రాలలో, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో పేపర్ లీకేజ్ అవ్వడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీంట్లో ఎంతమంది కొమ్ము కాసిరు, ఎంతమంది హస్తం ఉన్నది అనేది కూడా ఈరోజు పెద్ద ఎత్తున సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరిపించి వాటన్నిటిని కూడా బయటపడేసి న్యాయంగా చదువుకున్న విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ రకమైన పోరాటాలు కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఎంత దూరమైన వెళ్ళాల్సి వస్తుంది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం 12.5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా రైతులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు
వ్యాపారస్తులను కావచ్చు అనేక రకాలుగా మరి ఇబ్బంది పెట్టిన సందర్భం. వాళ్ళందరినీ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. ఖచ్చితంగా ఏదైతే రద్దు చేసిన పేపర్ని యథావిధిగా కొనసాగిస్తూ ఎవరెవరికైతే అర్హులు ఉన్నారో, ఎవరెవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టూ టౌన్ ప్రాంతం శివాజీ గ్రౌండ్ పోచమ్మ చెరువు నాగదేవత గుడి వద్ద ఈ నెల 17వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు హిందూ సమ్మేళన సమితి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్, మాజీ కౌన్సిలర్ పుదరి ప్రభాకర్, హిందూ సమ్మేళనం సమితి ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రవీందర్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు శ్రీ భక్తాంజనేయ స్వామి షిరిడి సాయిబాబా దేవాలయంలో హిందూ సమ్మేళన సమితి సమావేశానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమ్మేళన సమితి సమావేశాలు నిర్వహించబడుతున్నాయని, ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా కేంద్ర టూ టౌన్ ప్రాంతంలోని శివాజీ గ్రౌండ్స్లో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ సమావేశానికి హిందూ బంధువులందరూ పాల్గొనాలని, హిందూ మతంపై సంస్కృతి సంప్రదాయాల పట్ల పథకం ప్రకారం జరుగుతున్న దాడులను, విద్వేష ప్రచారాలను తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ పాల్గొని హిందూ సమ్మేళన సమితి సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి కమిటీ సభ్యులు అర్చకులు సంతోష్, సంగర్కర్, పర్వతాల నర్సయ్య, శంకర్ మోహన్ రెడ్డి, సదానందం, తిరుపతి శ్రీనివాస్, హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు. రోజున సాయంత్రం శివాజీ గ్రౌండ్లో హిందూ సమ్మేళనం సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి హిందువులు అందరూ కూడా, మహిళా తల్లులు, చదువుకునే పిల్లలు, పెద్దలు అందరూ దూరారపల్లి, తిలక్ నగరు, అమాలివాడ, అన్ని వాడలు కూడా సున్నంబట్టి, అన్ని వాడల కౌన్సిలర్స్ కానీ, మాజీ కౌన్సిలర్స్ కానీ ప్రతి ఒక్కరు హిందువుకు సంబంధించిన అందరం మనం ఒకటే కాబట్టి ఈ సమ్మేళనం వచ్చి విజయవంతం చేయగలని కోరుతున్నాం. మంచిర్యాల పట్టణంలోని టూ టౌన్ ప్రాంతంలో 17 ఆదివారం రోజు సాయంత్రము 6 గంటలకు శివాజీ గ్రౌండ్లో హిందూ సమ్మేళన ఆహ్వానము. అందరికీ హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరుకోవడం జరుగుతుంది. మన టూ టౌన్ ప్రాంతంలోని దొరగారిపల్లె, అమాలివాడ, చున్నంబట్టి, శ్రీశ్రీనగర్, సాయికుంట, అదేవిధంగా అశోక్ రోడ్డు, ఈ ప్రాంతంలో ఉన్న హిందూ బంధువులందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలిసి మన ఈ సమ్మేళనంలో పాల్గొని మన హిందువుల ఐక్యతను చాటాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది. హిందువులందరము ఐక్యతగా ఉంటేనే మన ఈ దేశం కానీ, మన ధర్మం కానీ అభివృద్ధి చెందుతుంది. కావున హిందూ బంధువులందరూ కులాల వారీగా కాకుండా ఒక హిందువులుగా అందరూ కలిసి ఉండి ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ జై హింద్, జై భారత్. మన మంచిర్యాల టూ టౌన్ హిందూ బాంధవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే హిందూ సమ్మేళన కార్యక్రమం దేశమంతా చేస్తున్న దానిలో భాగంగా మన తెలంగాణ వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో టూ టౌన్ ప్రాంత హిందూ బాంధవులను ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి హిందువుల ఐక్యమత్యం కోసం, హిందువులందరినీ ఏకాకృతం చేయడం కోసం మనం ఆదివారం రోజున 17వ తేదీ సాయంత్రం ఏదైతే చెరువుకట్ట పోచమ్మ నాగదేవత వద్ద ఆ శివాజీ గ్రౌండ్ వద్ద హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళనానికి టూ టౌన్ ప్రాంత వాసులు, అదే రాజనగర్ కావచ్చు, దొరగారపల్లి కావచ్చు, అలాగే తిలక్ నగర్, సూర్యనగర్, హమాలివాడ, చున్నంబట్టివాడ, సూర్యనగర్, అశోక్ రోడ్డు, భగవంతవాడ, ఏదైతే ఈ టూ టౌన్ ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా హిందూ బాంధవులు ఈ హిందూ సమ్మేళనానికి విచ్చేసి అక్కడ ఏదైతే హిందువుల ఐక్యమత్యం కోసం, హిందువులపై జరుగుతున్న దాడుల విషయంపై, అలాగే మన కుటుంబ వ్యవస్థ, హిందూ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైంది, ఎందుకు అయింది, ఎలా అయింది, మన అందరం కూడా ఏ విధంగా కలిసిమెలిసి ఐక్యమత్యంతో ఉండాలి, ఉండకపోతే ఏం జరుగుతుంది, ఉంటే ఏంటి అని చెప్పేసి హిందువుల జాగృతం చేయడం కోసం ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి మన అమాలివాడ ప్రాంతం, టూ టౌన్ ప్రాంత వాసులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మన సంస్కృత కార్యక్రమాలు ఉంటాయి, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ధార్మిక సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరు కలిసి వచ్చి హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సమ్మేళనం అనంతరం అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా మహిళలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు,
పిల్లలకు కూడా నేర్పిస్తే సనాతన ధర్మం పట్ల వారు కూడా అవగాహన ఉంటారని ఒక ముఖ్య ఉద్దేశంతో సనాతన బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాము. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ గురువారం లక్షట్పేట మండలంలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరియు మిల్లుల వద్ద పరిస్థితులను ఆయన స్వయంగా సమీక్షించారు. రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యం సకాలంలో లారీల ద్వారా రైస్ మిల్లర్లకు చేరుతుందా లేదా అని ఆయన ఆరా తీశారు. ధాన్యం అన్లోడింగ్ విషయంలో మిల్లర్లు ఎలా స్పందిస్తున్నారు, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని సంబంధిత తహసీల్దార్ దిలీప్ కుమార్ను మరియు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిల్లుల వద్ద రైతుల ధాన్యం లారీలు గంటల తరబడి వేచి ఉండకుండా వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని యాజమాన్యాలకు సూచించారు. రైస్ మిల్లర్ల యాజమాన్యం కానీ ధాన్యం తరలించే లారీ యాజమాన్యం కానీ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే లేదా సతాయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రైస్ మిల్లుల యాజమాన్యులకు సూచించారు. ధాన్యపు గింజల కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సజావుగా మిల్లులకు తరలించేలా చూడడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా దండపల్లి మండలంలోని గూడెం చెక్పోస్ట్ను కూడా సందర్శించారు. డీసీపీ భాస్కర్ వెంట ఏసీపీ ప్రకాష్, తహసీల్దార్ దిలీప్ కుమార్, లక్షట్పేట సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు దండపల్లి కూడా లింగాల ట్రాక్టర్లు అది పెట్టరు. ఇప్పుడు ఈ నలుగురు కూడా లేబర్ దొరికితే ట్రాక్టర్ సర్వ్ చేస్తారు. లేబర్ దొరుకుతుంది నేను వర్ష బదులు పడితే సార్ అంటే బాగా పిలుస్తాను. ఈ గవర్నమెంట్ పాలసీ కూడా అది దానికి ఇష్టం పెడతాను. దాంట్లో లేట్ అయిపోయింది. జీపీఎస్ బట్టి 1 minute దానికోసం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల శివారులో నేషనల్ హైవేను ఆనుకొని నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్టకేలకు పంపిణీ నోచుకున్నాయి. బెల్లంపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి, కమిషనర్ రమేష్, తహసీల్దార్ కృష్ణ, ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా 108 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. అనర్హులకు ఇల్లు కేటాయించారని కొంతమంది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని సముదాయించి పంపించారు. ఉన్నోళ్ళకే డ్రా తీసిండ్రు, ఉన్నోళ్ళకే చేసిండ్రు, లేని వాళ్ళకి అసలు రాలేదు. అసలు ఎవరికో 2-3 వచ్చినాయి అంతే. మేమైతే కిరాయిలు కొంపలలో ఉండుకుంటాం, మేము కిరాయిలు కట్టలేక మేము నెరిపడుతున్నాం, చచ్చిపోతున్నాం. మా సంగతి ఏంటి అసలు మాకు తెలియదు ఏమన్నట్టు ఇట్లా ఏ వాటికి ఆడుకు లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసేది కదా. ఇదంతా ఏంటి కథంగం, ఉన్నోళ్ళకే పెట్టిండ్రు. ఫస్ట్ మా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, తర్వాత మీరు డబల్ బెడ్రూమ్ లిస్ట్ తీసుకుంటారా, ఏం తీసుకుంటారా? బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టించింది? పేదవానికి ఇల్లు ఉండాలని ముఖ్య ఉద్దేశంతో కట్టింది. అంతేగాని ఇందిరా ఇచ్చినవానికి డబల్ బెడ్రూమ్స్ ఎంప్లాయీస్కు మా డౌట్స్ క్లారిఫై చేయకుండా మీరు మళ్ళీ చిట్టీలు తీయడం ఏంటంటే హ్యాండిక్యాప్డ్ కోటా పెట్టిందంటే ఆయన ఎవరో చెప్తాను. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని దేవలవాడ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు. 2012లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇల్లులు కట్టించిందని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇల్లులు ఇప్పటికే అర్హులకు అందజేసిందని, వచ్చే సంవత్సరం నాటికి ప్రతి నియోజకవర్గానికి 2500 మంజూరు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పట్టణ సిఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ బన్సీలాల్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా తెలంగాణ తల్లి కొత్త బస్టాండ్ ప్రాంతంలో రాంగ్ రూట్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న 80 ద్విచక్ర వాహనాలను ఒక ఆటోను స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, జరిమానా విధించడం జరిగిందని అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపవద్దని వారితో ప్రతిజ్ఞ చేయించారు. గత కొద్ది రోజులుగా ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రతిరోజు ఈ స్పెషల్ డ్రైవ్లు ఇలాగే కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ముందు పెట్టండి అందరూ. కొంతమంది లేపట్లేరంటే ఇష్టం లేదా? నేను భారతదేశ పౌరుడిగా ఎవరు కొంతమంది అంటారా లేదా? లేకుంటే కేసు బుక్ చేయాలన్నా? ట్రాఫిక్ రూల్ పాటిస్తారా లేదా? మరి చెప్పండి అందరూ. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని ఏ ఒక్కరు కూడా బాధపడవద్దని ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయించడానికి కృషి చేస్తానని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి అన్నారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బెల్లంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం దరఖాస్తులు కోరగా 1254 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేశారని, 496 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ లక్కీ డ్రాలో 108 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ప్రభుత్వం చేపట్టినటువంటి జీవో ప్రకారం ప్రభుత్వ అధికారుల సమక్షంలో సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు మరియు పోలీస్ సిబ్బంది మరియు లబ్ధిదారుల సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా డబుల్ బెడ్రూమ్లు తీయడం జరిగింది. అందులోని భాగంగానే 1254 మంది అప్లికేషన్స్ పెట్టుకోగా అందులో ప్రభుత్వం అధికారులు 496 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందులో నుంచి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని చూడగా 108 మందిని ఈరోజు లక్కీ డ్రా ద్వారా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే కొంతమందికి లక్కీ డ్రా ద్వారా వచ్చిండ్రు. అట్లానే డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వారందరినీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వారందరికీ కూడా ఎమ్మెల్యే గారి తరఫు నుంచి మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలాగా మంజూరు చేయవలసిందిగా కోరుకుంటాం. ఇదివరకు మా ఎమ్మెల్యే గారు పేదల పక్షాన ఉంటూ వారికి సుమారు 700 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా చాలామంది కూడా ఇల్లు కట్టుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ చూడలేక ఓర్వలేక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాల్సుకొని వాళ్ళు ఇది ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అందులోని భాగంగానే ఈరోజు జరిగిన కార్యక్రమంలో వారు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందుగానే మాకు ఇది అందులో ఏది లబ్ధిదారులకు ఎవరికి న్యాయం లేదని చెప్పేసి ఎందులో కూడా ఇంతవరకు ఏ సభలో కూడా పూర్తిగా ఉన్నది లేదు, విన్నది లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ముడుపులు ముట్టినాయని చెప్తున్నారు. అసలు మీకు ఆ మాట అనే అర్హత కూడా లేదు. మీకు అభివృద్ధి మీద ఆలోచన లేదు. మీరు ఏ మీటింగ్లో కూడా ప్రజల పక్షాన ఉండి అడిగింది లేదు. మిమ్మల్ని గెలిపించినందుకు మీకు ఓటేసినందుకు ప్రజలందరూ కూడా చాలా బాగా బుద్ధి చెప్తున్నారు. మీడియాలో రావాలన్న ఆలోచన తప్ప మీరు ప్రజల గురించి ఆలోచించింది ఏమీ లేదు. ఇకనైనా ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల పక్షాన ఉండండి. ప్రజల కోసం మీరు అభివృద్ధి కోసం ఉన్నట్లయితే మా తరఫు నుంచి కూడా మాకు మా సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ఆయన కేసీఆర్ ఇచ్చిన ప్రతిసారి చెప్పుకుంటున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే సంగతి మీరు మర్చిపోతున్నారు. అది గ్రహించగలరు. మీరు బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గం మందమరి మండలంలోని బొక్కలగుట్ట గ్రామంలో గల మేడి చెరువు తూముకట్ట పనులు త్వరగా ప్రారంభించాలని కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు, అటవీ శాఖ డిఎఫ్ఓకి మరియు ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్న బొక్కలగుట్టకు చెందిన ఆయకట్టు రైతులు. వివరాల్లోకి వెళ్తే గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా మేడి చెరువు తెగిపోయి తూము మరియు చెరువు కట్ట కొట్టుకుపోవడం జరిగింది. ఈ విషయాన్ని మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేయగా వెంటనే స్పందించి మంత్రి వివేక్ వెంకటస్వామి పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి 14,80,000 రూపాయలు మంజూరు చేసి గత సంవత్సరం డిసెంబర్ మాసంలో టెండర్లు పిలిచి గుత్తదారుకు పనుల్ని చేయడానికి అనుమతులు కూడా ఇచ్చారు. మార్చి నెలలో పూర్తి కావాల్సిన పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని, ఇట్టి విషయాన్ని గుత్తాదారును అడగగా అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు తెలియజేస్తున్నారని సమాధానం ఇవ్వడంతో రైతులు ఆందోళనలకు గురై కొన్ని వందల సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన ఈ యొక్క చెరువు అడవిలో జీవించే వన్యప్రాణులకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బొక్కలగుట్ట సర్పంచ్ మాసు శ్రీనివాస్, వార్డు సభ్యులు బలికొండ కిషన్, గుండ రాజం, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ అధికారులకు మరియు
అటవీ శాఖ అధికారులను బొక్కలవుట గ్రామ పంచాయతీ నుంచి వేడుకునేది ఏమంటే, ముఖ్యంగా మనది ఈ ఉన్నటువంటి ప్రాంతం దీన్ని మిడి చెరువు అని అంటారు. ఈ మిడి చెరువు గతంలో కాకతీయ రాజులు కట్టించినటువంటి చెరువు. ఇది గొలుసు కట్టు చెరువు. ఈ చెరువులో ఎప్పుడైతే నిండుతుందో, ఈ చెరువు నిండితేనే మాకు ఊర చెరువు దగ్గర పంట పండుతుంది. దీని కింద ఆయకట్టు 180 ఎకరం ఉంది, ఊర చెరువు కింద 450 ఎకరం ఉంది. అయితే మన ఏదైతే మంత్రివర్యులు పోయినసారి ఫ్లడ్ వచ్చేసి ఈ తూము తెగిపోయినప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వెంటనే స్పందించినటువంటి మంత్రి గారు ఈ యొక్క చెరువుకు 14,80,000 రూపాయలని నిధుల్ని మంజూరు చేశారు. కాబట్టి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మాకు ఇక్కడ సమస్య ఏమంటే, టెండర్ కూడా అయిపోయింది, డిసెంబర్లో టెండర్ అయిపోయింది, మార్చిలో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆర్డర్ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే, కాంట్రాక్ట్ వచ్చేసి పనులు స్టార్ట్ చేస్తున్న సందర్భంలో అటవీ శాఖ అధికారులు ఇది అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి పనులు నిలిపివేయండి అని చెప్పి గుత్తేదారు పేసిండు. దీనివల్ల మాకు పెద్ద నష్టం ఏంటంటే, ఇది అటవీ పరిధిలో గాంధారి కిలను ఆనుకొని ఉండొచ్చు, కానీ ఈ చెరువులో ఉన్నటువంటి నీళ్లను అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా ఈ నీటిని వినియోగిస్తూ ఉన్నాయి ముఖ్యంగా. కాబట్టి అటవీ శాఖ అధికారులు కూడా గ్రహించండి దయచేసి. అదేవిధంగా ఈ చెరువును 4 సార్లు నింపుకొని మేము ఊర చెరువులో దింపుకున్నప్పుడే, ఇది నిండినప్పుడే మా ఊరి పంట పండుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మేము ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రివర్యులు గారిని, జిల్లా కలెక్టర్ గారిని, మరియు అటవీ శాఖ డిఎఫ్ఓ గారిని, మరియు ఇరిగేషన్ శాఖ అధికారులను కోరేది ఏమంటే, ఇది అటవీ శాఖ పరిధిలోకి వస్తుందా, ఇది ఇరిగేషన్ పరిధిలోకి వస్తుందా అన్నది మా రైతులకు తెలియదు సార్. కానీ అటవీ శాఖ పరిధిలోకి వస్తే మీరు అటవీ శాఖ వాళ్ళు పనులు పూర్తి చేయించండి, ఒకవేళ ఇరిగేషన్ శాఖలోకి వస్తే ఇరిగేషన్ వాళ్ళు పూర్తి చేయించండి. కానీ దయచేసి ఈ పనుల్ని వేగవంతంగా పూర్తి చేయకపోతే సుమారు 500 చిల్లుగా ఉన్నటువంటి ఎకరాల భూమి 1 ఎకరం పంట కూడా తీసే పరిస్థితి లేదు. కాబట్టి వర్షాకాలం కూడా త్వరలో వచ్చే పరిస్థితి ఉంది అని శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మా బొక్కలవుట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ అధికారులందరూ కూడా దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చి ఈ యొక్క పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి గౌరవనీయులైన అటవీ శాఖ అధికారుల్ని, ముఖ్యంగా డిఎఫ్ఓ గారిని మరొక్కసారి వేడుకునేది ఏమంటే, అయ్యా మీరు ఫారెస్ట్ అటవీ శాఖ పరిధిలోకి వస్తే దయచేసి కొత్త చెరువులకు మీరు అనుమతి ఇవ్వద్దు, అది ఎందుకంటే అది మీ పరిధిలో ఉన్నటువంటిది. కానీ ఇది రాజులు కట్టినటువంటి జమాన్లో 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి పాత చెరువు. దీని లోపల వన్యప్రాణులు ఎన్నో బతుకుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది పాత చెరువే కాబట్టి ఇది మరమ్మత్తు పనులే కాబట్టి రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని, మా యొక్క పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు దయచేసి మరొకసారి ఆలోచన చేసి, ఇది మరమ్మత్తు పనులే కాబట్టి ఫారెస్ట్ అటవీ శాఖ అధికారులు దీనికి అభ్యంతరాలు తెలపకుండా ఎన్ఓసి ఇవ్వాలని చెప్పి ఈ పనుల్ని త్వరితగతిన పనులు ప్రారంభించాలని చెప్పి ఆ డిఎఫ్ఓ గారిని మరొకసారి కోరుకుంటా ఉన్నాం. సరే అన్న, అందరు ఒక్కసారి ఇట్లా పెట్టి అందరు కోరుకున్నట్టుగా అన్న నువ్వు పేపర్ ఇట్లా పట్టుకో, మీ ఇద్దరు పేపర్ పట్టుకో, ఉంటుంది పేపర్కి ఇద్దాం మీ ఫోటో గారికి. మా బొక్కలగూడ గ్రామ పంచాయతీ తరపున ధన్యవాదాలు. గాంధారి కిల దగ్గర మిడిజేరు మరమ్మతుల కోసం మా గ్రామ పంచాయతీ తరపున మిడిజేరు రైతులందరి సమవేక్షణ, ఈ మిడిజేరు గండి వలన మేమందరం కొత్తగా చెరువు కాకుండా పాత చెరువునే మరమ్మతు చేయాలని అందరం కోరుకుంటున్నాం. ఇది నిండితేనే మా ఊర చెరువు కానీ మా పంటలు వండే సోర్స్ ఎక్కువ ఉంటాయి. దయచేసి తొందరగా మాకు ఈ మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క బొక్కలగుట్ట గ్రామ ప్రజలందరం వచ్చి ఇక్కడ జమన్ల కాకతీయ రాజుల కాలం దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితం చెరువు, ఇది మిడి చెరువు. అప్పటి ఉంది ఇది తూము అన్నది అప్పటి ఉంది ఉండేవాళ్ళు, కాకతీయ రాజులు వేసిన తూము ఇది. ఆ తూము కోసం దీనికి కింద దాదాపుగా ఒక 450-500 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నాం బొక్కలగుట్ట ప్రజలు. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం తెగిపోయింది. ఇది నిండితేనే మా ఊర చెరువుకు పండుతుంది. ఇది పోయిందంటే మేము అందరం దాదాపు ఒక 450-500 రైతులం ఉట్టిగా చూసుకుంటూ ఉండే, కానీ పంట పండొచ్చే మాకు జీవనోపాధి ఏది లేదు. దీనికోసం ఈ ఇరిగేషన్ సార్లకు కానీ మరియు ఈ అటవీ శాఖ అధికారులకు కానీ మంత్రివర్లకు కానీ మేము కోరుకునే, అయ్యా ఈ సంవత్సరం మాకు ఈ చెరువు పూర్తి అయితేనే
మాకు పంటలు ఉంటాయి, లేకపోతే మేము ఉట్టిగా చూసలేదు సార్. మాకు జీవనోపాధి మేము అందరం రైతులం సార్. ఈ బొక్కలగుట్ట అంతే మొత్తం రైతు వర్గమే సార్. మాకేం పనులు ఏం లేవు, ఓన్లీ మేము రైతు వర్గం కిందనే ఉన్నాం. ఈ చెరువును తొందరగా కొంచెం మరమ్మతు చేసి మాకు ఈ కట్టేయాలని కోరుతున్నాం ప్రభుత్వ అధికారులు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలోని పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద బుధవారం ఓ యువకుడు మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని సముదాయించి సురక్షితంగా కిందికి దింపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందమరి KK5 గనిలో లోపలికి దిగిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. గనిలో కార్మికులతో సమావేశమై మాట్లాడిన గనుల శాఖ మంత్రి వివేక్. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కావడం పట్ల నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. పరీక్ష పేపర్లు లీకేజ్ చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు. లక్షట్పేట మండలంలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఏ భాస్కర్. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీసీపీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.